చాలాసార్లు పన్ను వసూలు నెపంతో స్వయంగా ప్రభుత్వ అధికారులే ఆ దళిత మహిళల మానాన్ని దోచుకునేవారట. ఈ చర్యల వల్ల అప్పటి దళిత ప్రజలలో అగ్రవర్ణాల వారిపై తీవ్ర ఆగ్రహం ఉన్నా కూడా వారి ధనబలం, అంగబలంతో సరితూగలేక మౌనంగా రోధించేవారు. ఒకవేళ ఎవరైనా తిరగబడితే వారిని రకరకాలుగా హింసించి చంపించేవారు. ఈ దుర్మార్గాన్ని అప్పట్లో ఒక మహిళ ఎదురు తిరిగి పన్నుకు స్వస్తి పలికేలా చేసింది. అప్పటి ట్రావెన్కోర్ సంస్థానంలోని చర్యల అనే ప్రాంతానికి చెందిన నంగేలి అనే దళిత మహిళ ఈ మూఢాచారంపై తిరుగుబాటు చేసింది. ఆడవారికి సహజంగా వచ్చే రొమ్ములపై పన్ను వేయడం ఏమిటి అని, మీ అగ్రకులపు స్త్రీల వలె మేము కూడా రొమ్ములు కనిపించకుండా వస్త్రధారణ ఎందుకు చేయకూడదు అని ప్రశ్నించింది. ఆమెకు తన భర్త కూడా ఎంతో వెనుదండుగా నిలిచేవాడు. ఆ విధంగానే